మీకు బిజినెస్ చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిందన్న. ఇప్పుడు మనం చూసే యూజర్కి ఈ పాడ్కాస్ట్ చూడటం వల్ల ఏంటంటే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటారు. ఓకే అండి. అంటే పెద్ద పెద్ద బిజినెస్ గురించి చూస్తుంటారు. చాలా ఎలా ఉంటుందంటే బిజినెస్లు ఇలా పెట్టకుండా డబ్బులు వచ్చేస్తాయి ఏదో చెప్పేస్తారు. అది అసలు బిజినెస్లో జరగదు. అంటే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే మీరు అసలుకి ఎలా ఇప్పుడు ఏంటంటే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, దానికి లైసెన్స్ ఏం కావాలి, ఎలా అయితే సక్సెస్ అవుతారు, టైం పీరియడ్ ఎలా పెట్టుకోవాలి, ఒక బ్రీఫ్గా ఒకటి చెప్పండి అసలుకి. ఓకే అండి. ఇప్పుడు మనకి బిజినెస్ ఏది స్టార్ట్ చేయాలన్నా లైసెన్స్ ప్రాపర్గా వెళ్ళాలండి. ఓకే. ప్రాపర్గా వెళ్తే మీకు కూడా రిజల్ట్స్ కూడా ప్రాపర్గా ఉంటాయి. ఓకే. సో సపోజ్ ఫస్ట్ మీరు సపోజ్ నా బిజినెస్ తీసుకుందాం అనుకోండి. ఫస్ట్ వ్యాట్ ఉండేదండి. వ్యాట్. అవును. సో వ్యాట్ నుంచి మేము తీసుకోగానే ఇమీడియట్గా మళ్ళీ జిఎస్టీకి ఆటోమేటిక్గా అవి కన్వర్ట్ అయిపోయినాయి. ఓకే. సో అప్పుడు ఏదైతే ఉన్నదో మనకి ప్రొసీజర్ అది ఫస్ట్ మనం ఒక సిఏ గారి దగ్గరికి వెళ్తాండి. ఓకే. కరెక్ట్ గైడెన్స్ ఇస్తారండి. ఓకే. మనది ఎవరో చెప్పారని ఆన్లైన్లో జిఎస్టీ రిజిస్టర్ ఇలా కాదండి. ఓకే. సపోజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీ బిజినెస్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో అడుగుతారు ఖచ్చితంగా. ఓకే. మీ టైం ఫ్రేమ్ ఇవన్నీ కరెక్ట్ ప్రాపర్ సిఏ అయితే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎంతకాలం ఏంటి మొత్తం అడుగుతారు. ఓకే. సపోజ్ మీరు ఒక 40 lakhs లోపు అనుకోండి, జిఎస్టీ అవసరం లేదండి ఇంతకుముందు. ఓకే. 40 అంటే టర్న్ ఓవర్ అంతకన్నా దాటదు, మీరు అసలు సమస్య లేదు అనుకుంటే. ఓకే. సో మీ వ్యూ తీసుకుని ఓకే నేను ఎంత చేద్దాం అనుకుంటున్నాను అనుకున్నారు. ఫస్ట్ ప్రాపర్ జిఎస్టీ తక్కువైనా పర్లేదండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే. జిఎస్టీ తీసేసుకున్నారు అనుకోండి, ఓకే. ఆ జిఎస్టీ మీరు తీసుకున్న బిల్స్కి అది గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుందండి. అవును. సపోజ్ మీరు 40 lakhs లోపు అవనండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు కొన్న దానికోసం అట్లీస్ట్ మనం ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ చేద్దాం మనం గవర్నమెంట్కి. అవును. సో అది మీరు అది కూడా ఒక రకంగా మనకి హెల్ప్ చేసినట్టు అండి. అవును. సో జిఎస్టీకి బెటర్ ఏంటంటే తక్కువైనా ఎక్కువైనా ఫస్ట్ జిఎస్టీ రిజిస్టర్ ఉన్నదే అది ఫైల్ చేస్తారండి. అవును. పే చేయాల్సి ఉంటే పే చేస్తాం, లేదంటే లేదు. ఇన్పుట్ వస్తుంది, అవును. మీరు ఈ సేల్ చేశారనుకోండి ఇన్పుట్ కన్నా ఎక్కువ. సో మనకు వచ్చిన దాంట్లో కొంచెం ఇవ్వడం తప్పు ఏం లేదండి. అవును. తప్పు లేపడం కాదండి, కంపల్సరీ ఇవ్వాలి. మనకి ఇవన్నీ కల్పించారు, మొత్తం రోడ్లు వేసారు, అవి వేసారంటే ఎక్కడి నుంచి వస్తాయండి, ఇవే వస్తాయి మన గవర్నమెంట్కి వెళ్తాయి. సో జిఎస్టీ ప్రాపర్గా తీసుకుంటే, నా ఉద్దేశం బట్టి జిఎస్టీ తీసుకుంటే అండి ఇన్పుట్ వస్తుంది. ఇప్పుడు జిఎస్టీ తీసుకున్న వాళ్ళంటే తీసుకునేటప్పుడు కూడా జిఎస్టీ ఉన్న దగ్గర పర్చేస్ చేస్తే ఇన్పుట్ వస్తుందండి. ఆ బిల్ కూడా మన బిల్ మీద మన జిఎస్టీ వాళ్ళ జిఎస్టీ రెండు ఉంటే వ్యాలిడ్ అండి, మనకి ఇన్పుట్ వస్తుంది. ఓన్లీ వాళ్ళది ఒకటే ఉంటే రాదు. ఇలా కూడా మాకు ఇనిషియల్గా తెలియనప్పుడు కూడా ఇది కూడా ప్రాబ్లం ఫేస్ చేసామండి, అందుకని చెప్తున్నప్పుడు. సో మనం ప్రాపర్గానే జిఎస్టీ బిల్ అంటే వాళ్ళ జిఎస్టీ నెంబర్ ఉంటే జిఎస్టీ బిల్ అనుకున్నాం ఇనిషియల్గా. 2000 అప్పుడు ఈ వ్యాట్ నుంచి దీనికి వచ్చిన టైంలో మనకి ఐడియా లేదు. ఎవరో అక్కడ వెళ్తే జిఎస్టీ బిల్ ఇమ్మంటే వాళ్ళు జిఎస్టీ బిల్, అలాగే మనం జిఎస్టీ బిల్ అంటే ఇదే అనుకున్నాం ఇనిషియల్గా. మనకి ఐడియా లేదు. తర్వాత ఎప్పుడంటే తర్వాత ఇంత ఇన్పుట్ వేరియేషన్ వచ్చింది, మనం కట్టాల్సి వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది. ఓకే. సో ఓకే, రెండు ఇన్పుట్లు అక్కడ రెండు, ఆ బిల్ మీద మన జిఎస్టీ ఉండాలి, వాళ్ళ జిఎస్టీ ఉండాలి, అప్పుడే మనకి ఇన్పుట్ వస్తుంది. ఇవన్నీ ఎక్స్పీరియన్స్తో వస్తాయి. మనం చెప్పామంటే ఇప్పుడు స్టార్టింగ్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా అది చూసుకుంటారు అనమాట. ఓకే. మన ప్రోడక్ట్ ఇచ్చే వాళ్ళకి కూడా కంపల్సరీ జిఎస్టీ ఉండాలి. జిఎస్టీ లేని దగ్గర తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక 5% ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ 5% ప్రోడక్ట్ మనం పే చేయాలండి. ఓకే. ఇప్పుడు వాళ్ళకి జిఎస్టీ లేదు, ప్రోడక్ట్ లేదనుకోండి, తెచ్చి మీరు అమ్మారు, మనం సేల్ చూపిస్తామండి. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు 2019కి ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయిందండి జిఎస్టీ పోర్టల్. ఓకే. ఇంతకుముందు పర్చేజ్ సేల్స్ కూడా మనం ఎంటర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనం పర్చేజెస్ మనం చేసి పని లేదండి. ఓకే. అది ఆటోమేటెడ్ వచ్చేస్తుంది, సీడింగ్ వస్తుంది. మనం సేల్ ఎంత ఉందో అది ప్రాపర్గా మన సీఏకి వస్తే అది ఎంటర్ చేస్తారండి. ఎంటర్ చేసినప్పుడు ఎంత వేరియేషన్ వస్తే అంత వేరియేషన్ మనం పే చేయాలి. ఎక్కువ సేల్ అయితే మనం పే చేస్తాం, తక్కువ అయితే మన ఇన్పుట్ క్రెడిట్ ఉంటుందండి. నెక్స్ట్ మంత్ వస్తే నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమి జిఎస్టీ పే చేస్తే ఏదో ట్యాక్స్లు ఎక్కువ కడతాం ఎలా లేదండి, చాలా సింపుల్గానే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ఏంటంటే ప్రాపర్గా కొన్ని దగ్గర ప్రాపర్గా తెచ్చుకుని బిల్ తెచ్చుకోవాలి, వాళ్ళు ఫైల్ చేయాలి. ఇప్పుడు కొత్త డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఆయన ఫైల్ చేస్తున్నాడు లేదు, నెక్స్ట్ సిగేయండి వీళ్ళ దగ్గర కొన్నాం ఒకసారి చెక్ చేయండి, వాళ్ళు ఆయన చేసి చెక్ చేస్తారంటే అక్కడతో అయిపోద్ది. అది చేసుకోకుండా పోయిపోయి వెళ్ళాక ఒక 4 సంవత్సరం పోయాక చేశారు అనుకోండి, అది మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళని అడగలేము, ఆడు ఉన్నాడో లేదో తెలియదు. అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇన్పుట్ మొత్తం మనం కట్టాలి, ఇన్పుట్ మనమే కట్టాలి కదా. మనం చేసాం, సేల్ చేసాం, పర్చేజ్ అది కూడా మన రెస్పాన్సిబిలిటీ అండి. అది ఎవరో రెస్పాన్సిబిలిటీ కాదు, కొన్నవాడు రెస్పాన్సిబిలిటీ. అలా చేసుకుంటే అటు గవర్నమెంట్కి మనం హెల్ప్ఫుల్గా ఉంటుంది, మనం హెల్ప్ఫుల్గా ఉంటుందండి మనకి. ఇప్పుడు సపోజ్ రికార్డు లెవెల్లో మనకి జిఎస్టీ కలెక్షన్స్ వస్తున్నాయి అన్నారండి. సో మనం కూడా ప్రౌడ్గా మన నుంచి కూడా ఎంత ఇస్తున్నాం అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతాం. సో మేము స్టార్ట్ చేసినప్పుడు ఎంతండి 4,000 5,000 ట్యాక్స్లు కడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎస్జిఎస్టీ సిజిఎస్టీ కలిపి ఆల్మోస్ట్ 60,000 పర్ మంత్
జనరేట్ చేస్తున్నాం. సో మన వంతుగా మనం కూడా జిఎస్టీ కలెక్షన్ అని కానీ మనది కూడా కంట్రిబ్యూషన్ ఉంది అనుకుంటాం. ఏ బిజినెస్ అని చిన్నదా పెద్దదని వాళ్ళు పెద్ద వరీ కానీ అవసరం లేదు. కొంచెం మంచి సిఏ తీసుకున్నాం అనుకోండి, మీ టర్న్ ఓవర్ క్రోర్స్ ల్యాక్స్లు లేవనుకోండి, వాళ్ళు కూడా ఏదో సరే 400 500 లేదంటే ఫ్రీగా చేసి పెట్టేవాళ్ళు కూడా, బిజినెస్ డెవలప్ అయ్యేదాకా ఫ్రీగా చేసి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు మా సిఏ గారు ఉన్నారనుకోండి, ఇనీషియల్గా ఎంతో కొంత తిద్దుగానే అంటే ఆయన కూడా ఎంకరేజ్ చేశారండి. అంతే తప్పించి వచ్చాడు కాబట్టి దగ్గర నెల 2000 3000 తీసుకుందాం అలాంటి లేరు. అలా ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎత్తుక్కోవాలండి తప్పదు ఇనిషియల్గా. ఇప్పుడు కమర్షియల్గా ఉన్న వాళ్ళు కాకుండా కొంచెం మంచి ఆయన దగ్గరికి వెళ్తే మన బిజినెస్ సెట్ అయ్యేదాకా ఎక్కువ వచ్చేటప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి బాధ ఉండకూడదు, గవర్నమెంట్ ఇవ్వడానికి బాధ ఉండకూడదు. అది ప్రాపర్గా ఫస్ట్ రిజిస్ట్రేషన్ అండి, ట్రేడ్ లైసెన్స్. ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని జిహెచ్ఎంసీది తీసుకుంటే కాటా సీఏ దగ్గర తీసుకుంటారండి మీరు ట్రేడ్ లైసెన్స్ మన నియర్ బై జిహెచ్ఎంసీ ఆఫీస్లో అయితే అప్పుడు వాళ్ళకి మన దగ్గర సూపర్వైజర్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి చెప్పినా చేసి పెడతారండి. లేకపోతే మనం డైరెక్ట్ జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ చేయించుకోవచ్చు. మన టైం ఉంటే అక్కడికి వెళ్ళి చేయించుకుంటే హ్యాపీగా అక్కడండి. లేదంటే మనకి ఎక్కడ మన మొత్తం జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని ఈ టైంలో ఇన్ఫర్మేషన్ గురించి వరిగా అవసరం లేదండి. సో వెళ్తాయి వాళ్ళు చేసుకోవచ్చండి, అది చాలా సింపులే. నెక్స్ట్ ఇంతకుముందు అయితే మనకి యాన్యువల్లీ మన అది రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి, అవన్నీ జాగ్రత్త చేసుకుంటే అండి. సిఏ గారిని ఒకటి ప్రాపర్ సిఏ గారిని ఒకటి పెట్టుకోవాలండి. ట్రేడ్ లైసెన్స్ ఏమో ఇక్కడ తీసుకొచ్చండి, మన దాన్ని రెన్యువల్ ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి. ఎవ్రీ జాన్యువరిలో ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలండి. ఇంకా ఇష్యూస్ ఉండవండి, మన ఎంత వాళ్ళు వస్తారు వచ్చి మన ఎంత స్క్వేర్ ఫీట్ ఉందో చూసుకుని దాన్ని బట్టి ఇచ్చేస్తారు అంతే. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆన్లైన్లో, ఇంత ముందంతా ఆఫ్లైన్లో ఉండేదండి, అది ఆన్లైన్లోనే రెన్యువల్ చేసేసుకోవచ్చండి. మన మెసేజ్ వస్తుంది, క్లిక్ చేసి పే చేయడం, సింపుల్ అయిపోతుంది, ఏ ఇష్యూస్ ఉండవు. కాటా ఉంటుందండి, కాటాకి ఏమో వాళ్ళు వచ్చి వాళ్ళే వస్తారండి, ఎవ్రీ ఇయర్ వచ్చి టైంకి వాళ్ళ దగ్గరే డేటా ఉంటుంది, వచ్చి తీసి సీల్ వేసి ఇస్తారని చెక్ చేసి అంతవరకు. అది ఏదండి, ఇంకా వేరే ఏమి ఉండవు రిజిస్ట్రేషన్లు ఇవేమి. ఇప్పుడు లేబర్ లైసెన్స్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాటికి ఎంప్లాయీస్ ఉంటే లేబర్ లైసెన్స్ తీసుకోవచ్చండి, తీసుకోవాలండి. లేదంటే మీకు వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదనుకోండి, పార్ట్ టైం ఎంప్లాయీస్ అనుకోండి, అవసరం ఉండదండి. అలాగే ఓన్లీ మీరు ఓన్గా చేసుకుని పార్ట్ టైం ఎంప్లాయీస్ అయితే ఉండదండి. అది అన్నీ మొత్తం క్లారిటీగా సిఏ గారిని ప్రాపర్ సిఏని పెట్టుకుంటే మీరు రిజిస్ట్రేషన్ ఇష్యూస్ ఉండవు. సో మీరు హ్యాపీగా మీ బిజినెస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ఆయన పైన వాళ్ళు చూసుకుంటారు అట్లయితే. ఎంతవరకు నెక్స్ట్ ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ అండి, మెయిన్ బిజినెస్కి పిల్లర్స్ అండి. ఇంకా ప్రాపర్ డిస్ట్రిబ్యూటర్స్ దొరికారంటే మీకు హ్యాపీగా నడిచిపోద్దండి బిజినెస్. క్వాలిటీ ఇష్యూస్ ఉండవు, ఏమైనా సరే వాళ్ళే చెక్ చేసుకుంటారండి. వాళ్ళతో ముందే తీసుకునేటప్పుడు మాట్లాడుకుంటారు. ఫస్ట్ ఇనీషియల్గా మీరు స్మాల్ క్వాంటిటీస్ కొంటారు, మీరు పెంచగలుగుతామన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వాలండి. లేకపోతే 10 రూపాయలు మీరు 10 కేజీల గురించి ఆడితే ఆ టైం వేస్ట్ చేసుకోలేదండి, మనతో కూర్చొని మాట్లాడి వాళ్ళు ల్యాక్స్లో చేసేవాళ్ళు. సో వాళ్ళకి ఒక బిల్డప్, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఇలా చేయాలనుకుంటున్నాను వాళ్ళతో మాట్లాడి, మీరు ఓపెన్గా మాట్లాడాలనుకోండి, వాళ్ళ సజెషన్ ఏదో ఒకటి ఇస్తారు, ఇలా కాదు ఇలాగ అమ్ముకో, లేదా ఈ ప్రోడక్ట్ మీ ఏరియాని బట్టి, ఈ ప్రోడక్ట్ ఏరియాని బట్టి కూడా ప్రోడక్ట్ చూస్ చేసుకోవాలండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి వాళ్ళది యూజ్ అవుతుందండి మీ ఏరియాకి. వాళ్ళు ఎందుకంటే మల్టిపుల్ షాప్స్కి ఇస్తారు మన ఏరియాలో, ఆ ఏరియాలో షాప్లో ఏమి పోతున్నాయి ఆ ఏరియా వాళ్ళకి బాగా తెలుస్తుందండి. ప్రోడక్ట్ ఏది మూవ్ అవుతుందో. నేను ఇదండి నాకు క్లియర్గా చెప్పారు అనుకోండి, అడిగి షో ఆఫ్ అది చేయకూడదండి. నేను 10 లక్షలు చేస్తాను అది కాదు విషయం అండి. అక్కడ నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా నేను ఎంత చేయాలనుకుంటున్నాను మొత్తం క్లియర్గా నేను ఇది నా పరిస్థితి అని చెప్తే దానికి సరిపడా ఏమేమి ఇవ్వాలో వాళ్ళకి తెలుస్తారండి. తర్వాత మీరు అనలైజ్ చేసుకోండి, అది మీ ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్స్ తీసుకుంటే 4 ఇన్పుట్స్ తీసుకున్నారు అనుకోండి, అందులో కొన్ని మీకు ఇంపార్టెంట్ ఏదో అంతవరకు తీసుకోవాలండి. చూసుకొని అనలైజ్ చేసుకుని వాళ్ళ మాట బ్లైండ్గా వెళ్ళిపోకూడదండి. తర్వాత వచ్చినాక అనలైజ్ చేసుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే ఆడికి అవసరం లేని ఇవ్వచ్చు. అలా మోస్ట్లీ ఉండరు, వాళ్ళు ఉంటారండి అలా కూడా, చాలా మంది ఉంటారు. ఆడికి వేస్టేజ్ ఉన్నది అది మనకి ఇవ్వచ్చు. అలాంటివి చూసుకొని మళ్ళీ తిరిగి వచ్చి మన ఏరియా ఏంటి మనం స్టడీ చేసుకోవాలండి. మెయిన్ షాప్ లొకేషన్ అండి. కిరాణా షాప్ తీసుకునేటప్పుడు మెయిన్ రోడ్ల మీద ఇది కాకుండా అండి, మంచి కాలనీలు అన్నా చూసుకుని ఒక షటర్ అది చూసుకుని మన షాప్ నుంచి మూవ్ అయితే ఉండాలండి, ఫ్లో ఉండాలి మనుషులు. ఒక కార్నర్లోను ఈ కార్నర్లోను అలా కాకుండా ఓపెన్ అన్ని సైడ్స్ ఓపెన్ ఉన్న ఏరియాలో తీసుకుంటే కస్టమర్స్ మూవ్ అవుతారండి. ఫస్ట్ కస్టమర్ వెళ్తే ఛాన్స్ ఉంటుంది, అటు నడిచి కూడా ఒకసారి మన ఏం చూసి ఛాన్స్ ఉంటుంది. అది మూలకి రాడండి, ఎంత అవసరమైన ప్రోడక్ట్ ఉంటేనే కానీ, లేదంటే పని కట్టుకుని ఎత్తుకొచ్చి పని ఉన్నది. సో అందుకని వాళ్ళకి అవైలబుల్ ఉండాలండి మనం ఎప్పుడు.
అవును, కస్టమర్కి మన కస్టమర్కి మనం అవైలబుల్ ఉండాలి, ఓకే అదొకటి చూసుకోవాలండి. ఓకే మీ కస్టమర్ అక్కడ కస్టమర్ ముందు స్టడీ చేయండి, ఆ ఏరియా అంతా తిరిగి ఓకే అసలు ఏంటి ఆ షాప్స్ అయ్యి ఎలా ఉన్నాయి, షాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, ఏం తప్పు ఏం లేదు. ఓకే అంటే ఆడు మీరు కాంపిటేటర్ అంటే చెప్పకపోవచ్చు, కానీ అట్లీస్ట్ వెళ్ళిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కనపడతారు, ఆ షాప్స్ ఎలాగ ఉన్నాయి, ఏం మెయింటైన్ చేస్తున్నారు అది కనపడుతుంది. ఓకే అవి చూసుకోవడానికి అయితే తప్పేం లేదండి, వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి ఏం మెయింటైన్ చేస్తున్నారు అన్నీ చెక్ చేసుకోవచ్చు, ఓకే చూసుకుని ప్రాపర్ లొకేషన్ సెట్ చేసుకోవాలండి. ఓకే ఒక సిఏ గారు ఒకటి, డిస్ట్రిబ్యూటర్స్, మన షాపు ఓకే లొకేషన్, షాప్ లొకేషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే మీరు అన్నీ ఉన్నా సరే షాప్ లొకేషన్ కరెక్ట్ లేదనుకోండి, అది ఫెయిల్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఏదో మీరు ఆన్లైన్లో అమ్ముకోవడం అది అన్నది తర్వాత విషయం. అవును మీకు వాకిన్ కస్టమర్ రావాలంటే షాపు అవైలబుల్ ఉండాలండి, కన్వీనియంట్గా వచ్చేలాగా ఉండాలి. కస్టమర్ నెక్స్ట్ ఏదన్నా కొంచెం పార్కింగ్ మరి రోడ్డు మీద పెట్టెళ్ళి ఇలాంటివి అయ్యి కాకుండా, అవును ఎందుకంటే దాని ఫ్యూచర్లో మళ్ళీ దానివల్ల ఇష్యూస్ వస్తాయండి. అవును కొంచెం అట్లీస్ట్ 4 బళ్ళు వచ్చి ఆగిలాగా, లేదంటే పక్క షాప్ వాళ్ళు అంతా కొంచెం కోఆపరేటివ్గా ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు చూసుకోవాలి. ఒకసారి షాప్ పక్కన పెట్టాం అనుకోండి, ఆడు గొడవ పడుతూ ఉన్నా అది బాగోదు, కస్టమర్ ఇబ్బంది అవుతుంది, కస్టమర్ ఇబ్బంది పడతారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఏళ్ళు విషయం తర్వాత మనకి ఇబ్బంది ఆ అనిపించింది. రోడ్డు మీద కారు అయిపోయి వేరే రోడ్డు వచ్చి తెరసారు. అలా కాకుండా ఆ వచ్చిన వాళ్ళు కూడా షాప్ కొంచెం ఎదర పెట్టుకోమని చెప్పి రిక్వెస్ట్ చేసి కొంచెం ఎదరకి ఆ రోడ్డు ఉంటుంది కానీ కొంచెం పక్క పార్క్ చేసుకోమని, రోడ్డుకి అడ్డంగా పెట్టొద్దని మాత్రం చెప్పాలండి. ఓకే ఎందుకంటే కాలనీ కొంచెం ఎన్విరాన్మెంట్ కూడా మన వల్ల పాడవకూడదండి. అవును ఇది ఎక్కడి నుంచి వచ్చి ఇది అంతా గొడవలు పెడుతున్నాడు రోజు అన్నట్టు ఉండకూడదు. అవును అది కరెక్ట్. అదొకటి కస్టమర్స్కి కానీ ఆ కాలనీకి కానీ ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఇబ్బంది పెట్టకూడదండి. ఓకే వచ్చిన వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళకి ఏం అవసరం అంతవరకు ఇచ్చి, లేదంటే ప్రోడక్ట్ గురించి వాళ్ళకి ఐడియా లేదనుకోండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే అవి తీసుకుంటారు. ఓకే ఆ కస్టమర్ రిలేషన్షిప్ మెయిన్ అండి. ఓకే అనవసరమైన ప్రోడక్ట్ కొంటున్నా కూడా అవసరం లేకపోతే ఆపేసేయండి అంతే. ఇప్పుడు సపోజ్ మొన్న ఇప్పుడు వార్ స్టార్ట్ అయిందండి, ఓకే 1కి 4 బ్యాగులు కొన్నారండి, రైస్ బ్యాగ్. క్లియర్ కట్ చెప్పినాం, ఏమండి వద్దు, ఇది అంతగా ఎమర్జెన్సీ ఉంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, అప్పుడు కావాలంటే కొనుక్కోమంటే కొనుక్కుందరు, కానీ తీసుకెళ్ళి పెడితే ఫుడ్ వేస్ట్ అవుతుంది. ఆల్రెడీ మేము స్టేటస్లో కూడా పెట్టి పంపించామన్నా, మినిమం క్వాంటిటీస్ రిక్వైర్డ్, మినిమం క్వాంటిటీస్ కొన్నాను కానీ మ్యాక్సిమం కొని ఇంట్లో పెట్టొద్దు. ఓకే ఎందుకంటే అది అలా మనీ వేస్ట్ అండి, ప్రొడక్ట్ వేస్ట్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ వేస్ట్ చాలా తగ్గియాలండి. ఎందుకంటే అదేమి ఈజీగా వచ్చినాయి కాదండి, డబ్బులు ఈజీగా ఉండొచ్చు కొంచెం మందికి, కానీ అది తీసుకెళ్ళి పాడు చేస్తే నెక్స్ట్ అవసరం ఉన్నవాడికి దొరకదండి అది. అంతే అవును కదా. సో అది కస్టమర్కి క్లియర్ కట్ చెప్పాలి. ఓకే ఎందుకంటే ఆ 4 రోజులు ఏంటంటే చాలా ప్రెజర్, మా మీద కూడా చాలా ప్రెజర్ ఉన్నదండి. అదే స్టాక్ మీకు అయితే స్టాక్స్ తెప్పియడం, ఏ రోజు తెప్పించినా ఆ రోజు అయిపోతాం, మళ్ళీ వెనక నుంచి వాళ్ళకి ప్రెజర్ అండి. అవును అవును అదే క్లియర్ కట్ అందరికి 2 రోజులు ముందు రోజు లిస్ట్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఆ లిస్టులు పట్టుకుని నెక్స్ట్ రోజు వచ్చారు మళ్ళీ అది కాదండి, కావాలంటే ఇక్కడే ఉంటాం కదా సరే చెప్పి, కావాలంటే ఎమర్జెన్సీ ఉంటే లాస్ట్లో అందరికి ఇచ్చే వెళ్తాం కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోం కదండి, అందరూ మనతో పాటు మీరు కూడా కదా అని చెప్పి మన దగ్గర ఉందాం, అమ్మేసుకున్నాం ఒకటే ఇంపార్టెంట్ కాదండి, అవసరమైంది అమ్మడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది పడరు, మనం ఇబ్బంది పడము. తీసుకెళ్తారు, పురుగు వస్తుందండి, తీసుకొస్తారండి, ఏంటి పురుగు వచ్చింది నెల అవ్వలేదు కొని, ఏం చేయలేమండి, అది పురుగు వస్తుంది మనం ఏం చేయలేం. అది అనవసరమైన ఆర్గ్యుమెంట్, అనవసరం కస్టమర్ని ఇబ్బంది పెడతామంటే మనం ఇబ్బంది పడతాం అవుతుందండి, అది ఫైనల్ ప్రోడక్ట్ వేస్ట్ అవుతుంది. అదే అన్ని రకాలుగా లాస్ అయితే అదే క్లియర్ కట్ చెప్పారు అనుకోండి, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఓకే, లేదా నాకు 4 బ్యాగులు నీకు ఎందుకు అన్నారు అనుకోండి, వాళ్ళతో ఆర్గ్యూ చేయకుండా కూడా 4 బ్యాగులు ఇచ్చేటప్పుడు ఏమండి మళ్ళీ రిటర్న్ ఉండదండి, జాగ్రత్త చూసి తీసుకెళ్ళండి అంటే వాళ్ళు కూడా ఆలోచించి కావాలితే ఒకటి తీసుకెళ్తారు, లేకపోతే 4 పట్టుకెళ్ళినా మీకు సంబంధం ఉండదు. కస్టమర్ బట్టి క్లియర్ కట్ మనం చెప్పిన బాధ్యతగా అదండి. ఇప్పుడు ఇలాగే కరోనా టైంలో కూడా మీరు అబ్జర్వ్ చేశారు లేదు, బొంబాయిరావు కూడా బస్తా కావాలనే టైము అండి, బొంబాయిరావు బస్తా ఏం చేసుకుంటారండి. అప్పుడు కూడా చాలా ఇబ్బంది అండి, మనకి ప్రాపర్గా డిస్ట్రిబ్యూటర్లు చాలా సపోర్టివ్గా ఉండడం వల్ల ఏది లేదనుకంటే తెచ్చిచ్చామండి ఆ టైంలో. సో అది చాలా అడ్వాంటేజ్ అయిందండి మనకి ఆ టైము. మా షాప్ది ఏంటంటే బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా కింద కన్సిడర్ చేయొచ్చండి. ఓకే మన కస్టమర్ కూడా 3 అయ్యారండి కరోనా తర్వాత. ఓకే మన కస్టమర్స్కి సర్వీస్ ఇచ్చామండి, మనకు సంబంధం లేని అంటే అన్ని సంబంధం అనుకునే చేసామండి. అప్పుడు ఏంటంటే ఓన్లీ యాక్సెస్ మాకే ఉండేదండి బయట తిరగడానికి, గ్రోసరీ స్టోర్స్కి ఉండేది. నెక్స్ట్ ఏంటంటే కస్టమర్లు ఏమన్నా కరోనా అని తెలిసిందని మనకు తెలుసండి, వాళ్ళు కరోనా వచ్చింది వాళ్ళు బయటికి రానియకుండా ఉండాలి, వద్దని చెప్పి క్లియర్ కట్టి చెప్పేవాళ్ళు. ఏమన్నా అవసరం ఉంటే చెప్పండి, గుమ్మం దగ్గర పెట్టేసి వచ్చేవాళ్ళు అండి అందరూ. ఈవెన్ ట్యాబ్లెట్స్ ఏమన్నా లేవన్నా వాళ్ళు ఎమర్జెన్సీ అంటే ట్యాబ్లెట్స్ కూడా తెప్పించి ఇచ్చేవాళ్ళు అండి. ఓకే అంటే
వాళ్ళు మన కస్టమర్లు అండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఇప్పుడు వాళ్ళు బయటికి రాకూడదు. అవును. సో మన చేతనైనంత వరకు అలాగే ట్యాబ్లెట్ దగ్గర నుంచి బ్యాటరీలు ఏ వెళ్తే అయ్యే సప్లై చేసి ఉండే ఆ టైంలో. ఓకే ఓకే. ఎందుకంటే మన కాలనీ వాళ్ళు మన ఇది ఎప్పుడూ ఉంటుందండి మనకి. అవును. యాక్చువల్గా డిఫరెంట్ ఇప్పుడు రిలేషన్షిప్ బిజినెస్. అవును ఇప్పుడు ఏదైనా పాండమిక్ అయ్యి ఉన్నాయనుకోండి, వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు, మనం వాళ్ళు సపోర్ట్ చేస్తామండి. అవును. సో కాలనీ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంటుందండి మనకి. అవును. మనకి అక్కడ టెంపుల్ ఉన్నదండి, టెంపుల్కి అయితే మేము సప్లై చేస్తాం. ఓకే. టెంపుల్ నుంచి కానీ ఆ టెంపుల్ మొత్తం అసోసియేషన్ వాళ్ళు కానీ మొత్తం ఆ కాలనీ అంతా కూడా చాలా సపోర్టివ్గా ఉంటారన్నమాట. ఓకే. ఇప్పుడు రిలేషన్షిప్ ఎలా ఉందంటే పెళ్లి సరుకులు కొంటారండి, అక్కడతో అయిపోతుంది మనకి. అవును. పెళ్లికి రమ్మని చెప్పి పెళ్లికి పిలుస్తారు. ఓకే. ఏ కార్యక్రమం ఉంటే దాన్ని పిలుస్తారు. అంటే వాళ్ళు మనం సొంతం అనుకుంటా ఉంటారండి. ఓన్ చేసుకోవడం. అట్ ద సేమ్ టైం మనం కూడా మన కస్టమర్ మన వాళ్ళు మనం మనం రెస్పెక్ట్గా ట్రీట్ చేస్తాం కాబట్టి పిలిచే వాళ్ళు ఉంటారండి, తమ్ముడని పిలిచే వాళ్ళు ఉంటారు, బోళ్ళు మంది అండి. ఎవరైనా పిలిచినా పలుకుతామండి. అవును. సో అలాగే మంచి రిలేషన్షిప్ ఉంటుందండి మనకి అక్కడ. ఓకే. ఆ కమ్యూనిటీలో మీరు బాగా సో మనకి అది బేస్ అనమాట అండి. ఓకే. సో మేము ఇప్పుడు ఆ ఒక్క కాలనీ ఒక సప్లై చేయట్లేదు, అక్కడి నుంచి మన కస్టమర్లు మళ్ళీ మియాపూర్, మనకి ఎక్కడండి మన బిహెచ్ఎల్ ఆ లోపల కాలనీస్ వచ్చినాయి కదండి, అక్కడ మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యారండి అక్కడి నుంచి. ఓకే. మొత్తం. సో మనం అంత దూరం వెళ్ళని వాళ్ళు ఏంటంటే ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళ ఆఫీస్ నుంచి వెళ్తే తీసుకెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. సో ఏంటంటే అప్పుడు మనం చేసింది కూడా చాలామంది గుర్తుపెట్టుకుని ఉన్నారండి, మనకి కూడా చాలా సపోర్ట్ చేశారండి వాళ్ళు. ఓకే. సో మనం గుర్తుపెట్టుకుని వాళ్ళు ఎందుకు బయట ఇచ్చేది ఏదో ఎళ్ళకెత్తనాం కదా అన్న కన్సర్న్ అయితే ఉందండి. సో వాళ్ళు ఆ విధంగా మన కాలనీ నుంచి వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళారు. బట్ కాకపోతే ఏంటంటే వెళ్ళి దూరం అయినా ఒక 5 కిలోమీటర్లు వచ్చి పట్టుకెళ్ళి రిలేషన్ ఉందండి మనకి. ఆ రిలేషన్ మన మీద డిపెండ్ అయింది, మనం అట్లా మెయింటైన్ చేసాం కాబట్టి. అంటే వాళ్ళు కూడా మనకి మనం అనుకుని మన షాప్ దగ్గరికి వెళ్ళాలనుకున్నారు కదండి. అవును. సో అదే వాళ్ళు వచ్చేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా మనకి ఎప్పుడు కూడా ఎవరు కూడా ప్రైస్ అడిగి ఎప్పుడు లిస్ట్ ఉండదండి. ఓకే. అది వాట్సాప్లోనో లేదా ఫోన్ చేసి ప్రోడక్ట్ చెప్తారు కానీ ఎప్పుడు ప్రైసింగ్ గురించి ఎప్పుడు అడిగిన వాళ్ళు చాలా రేర్ అండి మనకి. ఓకే. అదే బాధ్యతగా మనం కూడా ఎక్కడ వేరియేషన్ ఉండదు ప్రైస్. మీరు అదే లిస్ట్ బయట వేసుకున్నారంటే ఒక 10% తక్కువే ఉండాలి కానీ ఎక్కువ రాదండి. ఓకే. సో అలాగే అంత కేర్ఫుల్గా చూసుకుని చేస్తామండి మేము కూడా. ఓకే. ఇప్పుడు ఈ కామర్స్ నుంచి అంటున్నారు కదండి, ఈ కామర్స్లో స్టడీ చేస్తే ఏమున్నాయో తెలుసు. మన డిస్ట్రిబ్యూటర్ కానీ తక్కువ వస్తాయి అన్నారండి కొన్ని ప్రోడక్ట్లు. అవును. డిస్ట్రిబ్యూటర్ కూడా రావండి. ఓకే. వాళ్ళు ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళని అడిగామనుకోండి అన్న ఇది మనకి రావట్లేదు, వాళ్ళతో ప్రైస్ చూపిస్తారండి, మనకు అంత మంచి రిలేషన్ ఉంది వాళ్ళతో, ఇది మనకు వచ్చేది. మరి అది ఏంటంటే ఇంకా అదే రేటుకి ఇవ్వాలంటే ఏం చేద్దాం, అదే క్విక్ కామర్స్ దగ్గర నుంచి కొనేసింది కస్టమర్కి ఇచ్చేస్తామండి. ఓకే. అలా కూడా క్రాక్ చేయొచ్చండి, మన ఆలోచన ఉండాలి. ఓకే. సో కస్టమర్ లాస్ అవ్వకూడదు. ఎందుకంటే అయ్యా నేను ఇక్కడ 10 రూపాయలు పోయింది అనుకో, 10 రూపాయలు వచ్చింది అనుకుని ఫీల్ అవ్వాలండి. ఓకే. కావాలంటే తెప్పి మనకి ఏంటి, మనం ఏమి ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, మనం ఏం దొంగతనం చేయట్లేదు, మనం ఏమి ఫ్రాడ్ చేయట్లేదు. ఆ రేటుకి ఇక్కడ లేదు. సో మన కస్టమర్కి ఆ రేటుకి రావాలి. ఏం చేద్దాం, ఆడే ఆ ఒక ప్రోడక్ట్ ఇవ్వగలుగుతాడు. 4 ప్రోడక్ట్లు పెడితే అందులో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుందండి. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి. కావాలంటే మన కస్టమర్ చూస్తామండి, ఓకే ఇది రేట్ ఎక్కువ ఉంది, సో వాళ్ళు క్విక్గా తెచ్చేస్తారు కాబట్టి 10 నిమిషాల్లో ఈ లోపు మనం సరుకులు కట్టుకుని లోపు అది వస్తుంది, తీసుకెళ్ళి ఆ ఒకటి అందేసి ఇచ్చేస్తామండి. అలా కూడా మీరు న్యూట్రలైజ్ చేయొచ్చండి. మనకి తప్పే ఉందండి. 90 మనం మంచి రేట్ ఇస్తున్నాం, మంచి క్వాలిటీ ఇస్తున్నాం, ఆ ఒకటి లేదు. మన డిస్ట్రిబ్యూటర్ని అడిగితే ఓకే ఈ రేటు మనది వర్కౌట్ అవ్వట్లేదు అందండి. వర్కౌట్ ఆయనకి అయింది కాబట్టి అక్కడి నుంచి తెచ్చేద్దాం. ఆయన ఎన్నో కాలం ఇవ్వలేడండి అది. అర్థమైంది. మళ్ళీ ఇంకో 4 పెట్టండి, మీకు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది, లేకపోతే ఒకటే ప్రోడక్ట్ ఇస్తాను అంటారు. 4 ఇవ్వలేరండి. 4 ఇస్తే బోల్డ్ లాస్ అవుతుంది. ఇప్పుడు ఉన్న 1000 కోట్లకి ఇంకో 2000 కోట్లు అవుతుంది వాళ్ళకి. అవి ఎప్పుడు రికవర్ చేస్తాడో దేవుడికి తెలియాలండి. సో మన హ్యాండిల్ చేసుకోవడంలో ఉంటుందండి అది బిజినెస్. అంతేనండి. ఇప్పుడు ప్రోడక్ట్ కస్టమర్ లాస్ లేదు, సో మన చేతులు పడలేదు, సేమ్ అదే రేటు తెచ్చాం, అదే తెచ్చి ఇచ్చేసాం. అక్కడ మనకి లాసు లేదండి. న్యూట్రల్ ఒక ప్రోడక్ట్ వల్ల వాళ్ళకి హ్యాపీగా ఇచ్చేసినాం అంతే. మీకు ఇంకా ఇన్ కేసు మీరు దాని గురించి ఈ కామర్స్ గురించి భయపడిపోతున్నాం అంటే అలా తీసుకుని ఇచ్చేయండి, తప్పేం లేదు. మనం మిగిలిన ప్రోడక్ట్లు మన రేటు అది ఇవ్వరండి. అర్థమైంది. అలాగే హ్యాండిల్ చేయొచ్చండి దాన్ని. ఓకే. ఆ 1-2 ప్రోడక్ట్లు ఏదైతే తప్పు ఉందో మన డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఉన్నదే మేము ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదండి. ఎందుకంటే మన కోసం పెట్టిన వాళ్ళు వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్. ఈ చైన్ పోయింది అనుకోండి, రేపు పొద్దున్న వీళ్ళు ఎవరు లేదు సప్లై చేయడానికి, వాళ్ళు ఏం రేట్ అంటే అది కొనాలండి. మాకు అంతే కదా.
ఇప్పుడు రేపొద్దున మనం అన్నయ్య పంపి అన్నందుకు లేడు, అన్నయ్య లేడండి అక్కడ. అవును 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 సో అప్పుడు నువ్వు ఎత్తే కొనుక్కోవాలి. అది సిస్టమ్ బట్టి వెళ్తుందండి, మనిషిని బట్టి పోదు అది. అవును ఇంటికి వచ్చాడండి, సపోజ్ అన్న బయటికి వెళ్ళాడు, వ్యాలెట్ లేదు, సపోజ్ వాళ్ళకి పే చేయడానికి ఇవ్వలేదు, బాబు వెళ్ళి రేపు రా అంటే సరుకులు పట్టుకుని వెళ్తాడండి. అవును మళ్ళీ పెట్టుకోండి క్యాన్సిల్ చేసేసిన ఆర్డర్ అని వెళ్ళిపోతాడు. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామండి, సరే అండి రేపు ఇవ్వండి అని చెప్పిపోతాం. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఎక్కడే పోరు, మనకు ఆ రిలేషన్ ఉంది, రేపు పొద్దున్న వస్తారు ఇస్తారు, ఏం కాదు. ఆడు కూడా పాపం వచ్చిన డెలివరీ బాయ్ వద్దాం అనుకుంటాడండి, కదా ఆడి సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. అంతే కదా. నువ్వు వెనక్కి వెళ్తే నీ చేతిలో పెట్టి వెళ్ళి అంటాడు. అంతే కదా. అది వాళ్ళ సిస్టమ్ అంతే అండి అది. సో ఆ సిస్టమ్ కూడా మనకి అడ్వాంటేజ్ కదండి. ఇప్పుడు వచ్చేటండి షాప్ దగ్గర, ఇప్పుడు సూపర్ మార్కెట్ ఏదో మార్ట్కి వెళ్ళారు, సపోజ్ వ్యాలెట్ మర్చిపోయారు, లేకపోతే కార్డు పని చేయలేదు, యూపీఐ పని చేయలేదు, ఏం చేస్తారండి, 10 కిలోమీటర్లు వెళ్తారు కొనుక్కొని తెచ్చుకుందాం అని. ఆడికి వెళ్ళినాక అన్నీ తీసుకుంటారు, 2-3 గంటలు వేస్ట్ చేస్తారు టైం, అన్నీ కలెక్ట్ చేసుకుని కౌంటర్ దగ్గరికి వెళ్తారు. అది వ్యాలెట్ పని చేయలేదు, యూపీఐ పని చేయలేదు, అన్నీ అక్కడ పెట్టి రావాలని మళ్ళీ రేపు పొద్దున్న 10 కిలోమీటర్లు వెళ్ళాలి. కస్టమర్కి అవేర్నెస్ కూడా మనం క్రియేట్ చేయాలండి. ఓకే. ఈ స్మాల్ బిజినెస్ అంటే ఈ బతికి ఉండాలండి కంపల్సరీ. వీళ్ళు ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తామండి. నేను షాప్ పెట్టినప్పుడు నాది ఒక పాలసీ పెట్టుకుందండి, నా షాప్లో ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారండి. ఓకే. క్వాలిఫైడ్ ఎవరు కాదండి. ఓకే. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, క్వాలిఫైడ్ కాదండి. నేను నేర్పుకుంటాను. ఓకే. డెలివరీ ఆ ఇంటికి వెళ్ళిరా, ఇక్కడికి వెళ్ళిరా, కరెక్ట్ పర్ఫెక్ట్గా ఇస్తారు. అది స్వైపింగ్, POS మిషన్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్పుతాను, అన్నీ నేర్పించుకుంటా. క్వాలిఫైడ్ కాదు. ఓకే. అలాగే నేను చదువులేని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం నేను చాలా హ్యాపీ ఉంటుంది నాకు. నేను వాచ్మెన్లకు కానీ పార్ట్ టైం చదువుకునే వాళ్ళకి ఇచ్చేవాడిని అండి స్టార్టింగ్. ఎందుకంటే వాళ్ళకి రేపు వద్దని యూజ్ అవుతుందండి. నా దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళేనండి ఫస్ట్ నుంచి కూడా. పార్ట్ టైం ఎంప్లాయీస్, పార్ట్ టైం స్టూడెంట్స్కి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ టైం స్టూడెంట్స్కి అలౌ చేసేవాడిని అండి. ఏం చదువు రాని వాచ్మెన్లు వాళ్ళకి అడిషనల్ ఎంతో కొంత సపోర్ట్ ఉంటుంది కదండి. వాళ్ళు హ్యాపీ ఉంటారండి. వాళ్ళు మీరు చాలా లాయల్గా ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారు మన వాళ్ళు, నేను షాప్ వదిలేసి వచ్చినా కూడా వాళ్ళ సొంత షాప్ కింద చూసుకుంటానండి. మనం ఉన్నా ఇంకా గమ్మునిగా కేర్లెస్గా ఉంటామేమో, కానీ వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ పోకుండా జాగ్రత్త చూసుకుని అలా ఉంటారండి మన షాప్లో. ఓకే. సో అది షాప్ వైజ్ అదొకటి. నెక్స్ట్ ఈ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయండి. ఒకడు ఉన్నప్పుడు ఎంప్లాయీకి ఏమీ ఉండదండి, మనం ఆడే ఉంటాం కాబట్టి. ఇప్పుడు 5-6 ఉన్నప్పుడు ఏంటంటే హ్యాండిల్ చేయడం, ఆడ తక్కువ చేస్తున్నాడు, నేను ఈ కంపారిజన్ రానివ్వకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్లో. దానికి మన దగ్గర అలాగ వచ్చినాయండి. మీ దగ్గర ఆల్మోస్ట్ 6 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందరూ క్లోజ్గా ఉంటారు కాబట్టి మాట్లాడకండి అంటే మాట్లాడకుండా ఆగుతారు, బట్ కాకపోతే మనసులో ఉండిపోద్ది. దానికి ఏం చేసామంటే టైమింగ్ పెట్టి, ఓకే, ఎవడో పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదబ్బా మీరు, సో మీకు అవర్లీ బేస్డ్ పే చేస్తున్నాను, నువ్వు 10 గంటలు చేసుకో, 10 గంటల శాలరీ వస్తుంది. ఓకే. ఇక్కడ కొంచెం లేట్ కమర్స్ ఉన్నారండి, ఆ లేట్ కమర్స్ 9 గంటలే వస్తుంది, 9 గంటల శాలరీ ఇస్తున్నాను. ఓకే. సో ఇంకా వాళ్ళకి డిఫరెన్సెస్ లేవండి. ఓకే. అలాగే దాన్ని అక్కడ స్టాప్ చేయగలిగిన. ఇది బాగుందండి. సో ఇలాగ మీరు ఇలా చేసుకోండి. సో ఆడు 10 గంటలు చేసుకుంటే 10 గంటలు తీసుకెళ్తాడు. వీడికి అవసరం లేదు, 4 గంటల వరకే చాలు, నాకు 4 గంటలే రా. ఒక ఎక్స్ట్రా ఎంప్లాయీని ఒకళ్ళు ఉంచుతానండి. ఓకే. ఇప్పుడు ప్రెజర్ రాకుండా ఒకటి బ్యాకప్ ఎంప్లాయీని ఎప్పుడు ఎక్స్ట్రా ఉంచుకుంటాం. గమని ఎవరన్నా మానేసిన ఏదన్నా వీళ్ళకి ప్రెజరే. ఇప్పుడు మన దగ్గర ఉన్నది కాబట్టి వాళ్ళకి ప్రెజర్ లేకుండా చూద్దాం. అలా డైలీ కూడా మార్నింగ్ 8 to 1 ఉంచుతామండి షాప్. మళ్ళీ 4 to 9 మధ్యలో 1 to 4 కొంచెం రిలాక్స్ అయ్యి వస్తారు. ఇంకా అలాగే నా షాప్ స్టార్టింగ్ నుంచి అలాగే అలవాటు చేసేవాడి. కస్టమర్ కూడా ఆ టైంకి ఎవరు రారండి, మనకు తెలుసుకున్న కస్టమర్ ఎవరు. ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేస్తారండి. ఒక కీ కింద మా అక్కడ ఎంప్లాయీ పక్కనండి, ఒక పక్కన ఉంటుంది మన షాప్కి. నా ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా కాలనీలో వాళ్ళనే తీసుకుంటాను, బయట నుంచి కాదు. ఎందుకంటే 1 to 4 బ్రేక్ ఇస్తాం, వెళ్ళి పడుకుని తిని శుభ్రం పడుకుని వస్తాడు. బయట వాడికి అనుకుని చాలా ఇబ్బంది అవుతుంది, వచ్చి వెళ్ళి రావడానికి డబ్బులు దండగండి. వీళ్ళకి ఇచ్చిన అమౌంట్ ఓకే ఇక్కడ ఉన్నారు కానీ సఫిషియెంట్గా ఉంటుందండి వాళ్ళకి. అలా ప్లాన్ చేసి కొంచెం వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేలాగని చెప్పి అలా ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించానండి, అంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ చేయిస్తాను ఉన్న వాళ్ళందరికీ. ఓకే. సో అట్లీస్ట్ వాళ్ళకి గవర్నమెంట్ పాలసీలు ఉంటాయి, బట్ కాకపోతే ఎమర్జెన్సీ ఉందనుకోండి ఉంటుంది కదా అని చెప్పి అలా చేసి ఉంచుతాం అనమాట. అంతవరకు వాళ్ళకి చేస్తామండి మెల్లిగా. ఓకే. సో అది మెయిన్ ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ సరిగ్గా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలండి. ఎప్పుడు వాటి గొడవలు రానికండి జాగ్రత్తగా కంట్రోల్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఓకే. సో
డెఫినెట్గా రేస్ చేసుకుంటారు. నలుగురు ఉన్నారంటే నలుగురు నాలుగు మాటలు పెడతారు, కాకపోతే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలండి. ఓకే. అందరూ ఇంపార్టెంట్ ఉంటుందండి, ఒకళ్ళని వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ ఐదుగురు ఉన్నారు అనుకోండి, మేనేజ్మెంట్కి మాత్రం అందరూ ఒకటేనండి. నన్ను ఎక్కువ నేను తక్కువ అని వాళ్ళ ఉద్దేశం మనసులో ఉంటుంది, కానీ యువతలు చేసేవాడికి అందరూ ఐదుగురు పిల్లలు అంటే ఐదుగురు ఒకటేనండి. చేసి వాళ్ళ పనిని బట్టి రెస్పెక్ట్ ఉంటుందండి. ఒక టైంలో ఏంటంటే అండి, 2వ బ్రాంచ్కి ప్లాన్ చేసామండి. ఓకే. మా దగ్గరే ఇంకొకటి మనకి మై హోమ్ మంగళకి నియర్ బై ఒకటి స్టోర్ అది చూసామండి, ఎందుకంటే అక్కడ మన కస్టమర్లు ఎక్కువ ఉన్నారండి. సో నియర్ బై స్టోర్ చూసాం. కాకపోతే ఏంటంటే అండి, మనకి మెయిన్ ప్రాపర్గా మేనేజ్ చేస్తాను అన్నవాడు ఆ టైంకి దొరకలేదు. ఓకే. ఇప్పుడు ఉండేవాడు ఆయన చూసి పెడదాం అనుకున్నామండి. ఆడు మళ్ళీ నేను చదువుతాను అన్నాడు. ఓకే. సరే మరి చదువుకుండా అంటే మళ్ళీ తిరిగి చదువుకోలేవు, సరే ఇది అప్పుడు అవ్వకపోతే మళ్ళీ చేద్దాంలే అని చెప్పి అది అప్పుడు ఆపేసి వదిలేసామండి. తర్వాత ఇంక మళ్ళీ ఎప్పుడు థింక్ చేయలేదు, ఎందుకంటే మన రిసోర్స్ ఎంతవరకు ఉన్నదో అంతవరకే 2 చోట్ల పెట్టుకున్నాం. అటు ఇటు పరిగెట్టలేక ఇబ్బంది అవుతుందండి. అటు చేయలేము ఇటు చేయలేమండి, మళ్ళీ మనకు ఉన్నది కూడా ఇబ్బంది అవుతుంది డిస్టర్బ్ చేయడం, ఎందుకంటే 2వ బ్రాంచ్ ఎప్పుడూ ఆలోచన చేయలేదండి. ఓకే. మా వాళ్ళు కూడా పెద్దగా పెడదామని వారండి. ఓకే. సూపర్ మార్కెట్ పెద్దగా ఏంటంటే అండి, మార్కెట్ పెద్దగానే కనపడుతుంది, ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుందండి, ప్రైసెస్ ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు కస్టమర్ లాస్ అవుతారు, మన కస్టమర్లు కూడా లాస్ అవుతారు. ఓకే. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంత బిజినెస్ అవ్వకపోతే అది అక్కడ లాస్ అవుతాడు. ఓకే. అవి పెద్దగా ఉండి బాగానే ఉంటాయి కదండి, చూడటానికి బాగుంటుంది, చూడడానికి చాలా హైఫై ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. అందులో కూడా ప్రాఫిట్ గెయిన్ చేసి ఉండొచ్చునండి, బట్ తక్కువ పర్సెంటేజ్ ఉంటాయండి. ఇప్పుడు 10 లక్షలు రెంట్ కట్టాలన్నప్పుడు ఎంత బిజినెస్ అవ్వాలండి? ఒక 2-3 మంత్స్ లాస్ట్లో ఉన్నా కానీ కష్టం అయిపోయింది. అది బ్యాంకుల లోన్లు ఇవి తీసినాం అనుకోండి, ప్రెజర్ ఎక్కువ అవుతుంది. ప్లస్ ఈ కస్టమర్ క్రెడిట్ ఇస్తారండి మీరు? కస్టమర్ క్రెడిట్ అంటే అండి చాలా తక్కువ అండి. నేను కూడా కొత్త వాళ్ళకి అయితే మాత్రం అసలు ఎంకరేజ్ చేయనండి. ఓకే. మీరు వన్స్ సెటిల్ అయినాక, మీ బిజినెస్ సెటిల్ అయ్యాక బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఒక 5 to 10% చేసుకోవాలండి క్రెడిట్, అంతే. అంతకన్నా ఎక్కువ దాటితే ప్రెజర్ మీ మీద అవుతుందండి. ఓకే. ఎందుకంటే సింపుల్గా అండి, ఒక సపోజ్ మా ఒక 20 లక్షల టర్న్ ఓవర్ అయ్యింది అనుకోండి. ఓకే. 20 లక్షల టర్న్ ఓవర్లో 10% అంటే 2 lakhs. ఓకే. 2 lakhs అన్నా కూడా ఎక్కువ అండి. సపోజ్ ఆ 2 lakhsని మీరు ఈ క్రెడిట్ ఇచ్చారు కదండి, క్రెడిట్ ఇవ్వకుండా 2 lakhsని ప్రతిరోజు 2 lakhs సేల్ చూడండి, ఓకే, 60 lakhs అవుతుంది. ఓకే. మనకి 2 లక్షలు అనుకుంటామండి, ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగిన చేతిలో ఉంటే 60 లక్షలు అండి నెలకి. ఓకే. చేసుకోగలిగితే మన టర్న్ ఓవర్కి డబుల్ మనం పక్కన పెట్టినట్టండి క్రెడిట్ అంటే. ఓకే. అర్థమైందండి, మన దగ్గర 20 లక్షలే 60 లక్షలు క్రెడిట్ ఇచ్చినట్టు మనం. అవును. సో అలా థింక్ చేసుకుందండి, క్రెడిట్ మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే అది ఎప్పటికన్నా లాస్ అండి. ఓకే, కరెక్ట్. ఓకే. నెక్స్ట్ ఈ హోటల్స్ అవి ఉంటాయండి, అవి కావాలంటే పడిన దాని మీద ఒక 2% తీసుకుని ఎప్పటికప్పుడు క్యాష్ అండ్ క్యారీ చేయాలి, కానీ ఓకే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెస్ట్ అండి. అయితే ఇనీషియల్లో ఉన్నవాడు, ఇనీషియల్ కాదండి, 10 ఏళ్ళు చేసిన వాడైనా, లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది అంటే అండి, ఇప్పుడు 100 మందికి చేసింది ఒకడు ఇవ్వలేదు అనుకోండి, ఎవరొకళ్ళు ఒకటి ఇవ్వలేకపోతే అవన్నీ సరిపోతాయండి, మనకు చేసిన నెల మొత్తం కష్టం అంతా అక్కడ పోతుంది. వాళ్ళకి ఇచ్చేది హోల్సేల్ 2-3-4%, 3%. ఒక ఇద్దరు అయిపోతే మనకి ఏముంది, 1 lakh 2 lakh పోయినాయి అనుకోండి. మనం వాళ్ళు ఏంటంటే ఈరోజు ఫస్ట్ ఇనిషియల్గా చాలా వరకు అండి బాగానే ఇస్తారు, 4 రోజులు ఇస్తారు, నెల ఇస్తారు, 2 నెలలు ఇస్తారు. ఓకే. మంచి వాళ్ళు అంటే ఇంకెత్తానే ఉంటారండి, ఆ ఇబ్బంది లేదు మనకి. అలాగే ఇచ్చి కస్టమర్లు కూడా ఉన్నారండి, ఉంటారు కాబట్టి ఇవ్వకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఓకే, కస్టమర్లు. ఓకే, అంటే కస్టమర్స్ ఇట్ మీన్స్ ఈ హోటల్ వాళ్ళు ఉన్నారండి, మామూలు కూడా ఏదో కొంచెం ఉంటారు కంపల్సరీ. అవి కూడా బిజినెస్ లో పార్ట్ కింద తీసుకోవాలని సీరియస్ అయ్యి లేకపోతే డిస్టర్బ్ అయిపోయి ఆడ వెనకాల పడి కేకలేయడం అవి మానేసి దాని నుంచి కూడా మనం నేర్చుకుని ఓకే ఎలాగైంది లాస్ట్ మంత్, ఈ మంత్ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. పోవడం వాస్తవం పోయింది, మన అయిపోయింది అండి, ఇంత తెలివిగా మనం ఆలోచించిన పోతాయండి. నేను కూడా బిజినెస్ చేశాను, క్రెడిట్ ఇస్తే పోతూనే వచ్చినప్పుడు అడిగినప్పుడు కొంచెం మంది ఏంటంటే బాగోదేమో పాపం ఆడి ఏంటి ఇబ్బంది అనుకుంటామండి. నిజంగా ఇబ్బంది ఇచ్చినోడికి ఇచ్చిపోయినా పర్లేదు, వాంటెడ్లీ కావాలని చెప్పి పోయినాడు అనుకోండి, అది మాత్రం చాలా కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత మనం అందుకో చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా అనవసరంగా అడిగి ఇచ్చినాం అనిపిస్తుంది. మీరు ఏమన్నా చేస్తే ఇవ్వండి, ఎవడే లేనివాడికి ఇవ్వండి, అది హ్యాపీ మీకు. అంతే తప్పించి మోసం చేసినోడికి ఇచ్చారనుకోండి, అరే ఎలా చేసినాడు అడే అని చెప్పి అది చూసినప్పుడు అన్నా గుర్తొస్తుంది, ఎవరికి ఇవ్వకూడదని చెప్పి. నిజంగా అవసరం ఉన్నవాడు వచ్చినా ఇవ్వండి. అవును, మన మైండ్లో పడిపోయి ఆడొకటే పాడవడం కాదండి, ఇంకా 10 మంది పాడు చేస్తాడండి. అరే ఎందుకు ఇవ్వాలి నేను అని చెప్పి మనం అనిపిస్తుంది. అలాగే ఒకసారి అయితే ఉంటాయండి అవన్నీ కొంచెం లైట్ నోట్లో తీసుకుని మూవ్ ఆన్.
అంతే. లేదా అక్కడ స్టక్ అయ్యి నేను చేయదు ఇలాగే కూర్చుంటా, అది కూడా ప్రమాదం ఉంటుంది. అవును. సరే అక్కడ అయింది, ఇలా కాదండి నాకు ఇలా పే చేయాలి. ఇప్పుడు జిఎస్టీ అది వచ్చినాక ఎవ్రీ మంత్ 10th ఫైల్ చేయాల్సి వస్తుంది. 20th మళ్ళీ ఇవన్నీ క్రెడిట్లు ఉన్నాయన్నీ అంటే మళ్ళీ ఆ డేటా సెపరేట్ మెయింటైన్ ఇవన్నీ తలకాయ నొప్పండి. ఇనీషియల్గా చేసేవాళ్ళు ఏంటంటే ఎక్కడిదక్కడ కంప్లీట్ చేసుకుని ఆ బుక్స్ అన్నీ చాలా క్లియర్గా ఉండేలా పెట్టుకుంటే హాయిగా ఉంటుందండి వాళ్ళకి. లేదంటే ఈ తక్కువ బిజినెస్ అవుతుంది ఒక ప్రెజర్ అయితే, ఆయన బిజినెస్లో సగం క్రెడిట్ అన్నది అదొక ప్రెజర్ అవుతుంది. ఓకే. తక్కువైనా పర్లేదండి, మన ప్రోడక్ట్ ఎదురుగుండా కనబడుతుంది, ఆ క్రెడిట్ ఇచ్చిన ప్రోడక్ట్ కనబడుతుంది, డబ్బు కనబడుతుంది, రెండు రకాలుగా బాధ ఉండేది. సో ఫస్ట్ ఇనిషియల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అనవసరం రిస్క్ తీసుకోకండి అండి. తక్కువ ఏదోటి అది చెయ్యాలి, ఎక్కువ చేయాలనుకున్నాడు అనుకోండి తక్కువ పర్సంటేజ్ పెట్టి అమ్ముకోవడం. ఓకే. మరీ తక్కువ పెట్టి అనుకున్నా అప్పుడు నడుస్తుంది, కానీ ఇన్ ఫ్యూచర్ చాలా కష్టం అవుతుంది అండి. మామూలుగా ఎంత మార్జిన్తో అమ్ముతారండి మీరు? మామూలుగా మార్జిన్ అంటే అండి ప్రొడక్ట్ చేంజ్ అయ్యింది నార్మల్గా, ప్రతిదానికి చేంజ్ అవుతుంది. బట్ కాకపోతే నేను చెప్పాను కదండి మా మోడల్ ఇప్పుడు కస్టమర్ని పార్ట్నర్ కింద అనుకునే చేస్తామండి. ఓకే. నాకు 10 రూపాయలు వచ్చినాయంటే ఆయనకి 10 రూపాయలు వెళ్ళాలి. ఓకే. 20% మార్జిన్ వచ్చింది అనుకోండి ప్రోడక్ట్ 10% కట్ చేసి ఇచ్చేస్తాం. ఓకే. నేను ప్రతిదానికి 5%, ప్రతిదానికి 6 ఇలాగే ఏం పెట్టాను. ఓకే. ఆ ప్రోడక్ట్ 50% మార్జిన్ వచ్చింది అనుకోండి 25, 30 కూడా ఇచ్చేస్తాం. 20% ఒక్కొక్క దానికి ఒకటండి. అవును. ఇప్పుడు పల్సర్స్ అయ్యి ఉన్నాయనుకోండి తక్కువ మార్జిన్లో ఇచ్చేస్తాం. కాస్మెటిక్స్ అయ్యి ఉన్నాయనుకోండి ఆడిచ్చేదే తక్కువ మార్జిన్ అండి కంపెనీ నుంచి తెచ్చుకుంటే. అవును. బయట నుంచి తెచ్చుకుంటే మార్జిన్ వస్తుంది కదండి, మన కరెక్ట్ ప్రోడక్ట్ అమ్ముతున్నామా లేదా. ఇప్పుడు చూస్తున్నారు కదండి బయట ఎలాగుందో, టీలు కాఫీలు ఇవి కూడా సేమ్ బ్రాండ్తో వస్తున్నాయి. సో మనం ధైర్యం చేసి తేవలేం. ధైర్యం చేసి తేవడం అంటే రిస్క్ అండి, అనవసరం. మన కస్టమర్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందండి బయట చెప్తే. ఇది మార్జిన్ 7% టీకి ఇస్తారండి. ఓకే. ఓకే. వాళ్ళు ఎక్కడో 5% ఇచ్చారండి, మీరు 5% ఇవ్వండి అంటే మనం కస్టమర్కి అర్థమయ్యేలా చెప్పాలండి. ఏమండి ఇది 5%కి రాదు, 7% అండి వచ్చింది, 5 ఏమో మీకు ఇచ్చేది అనుకోండి, 2% ఏమో కార్డు తీసుకుంటున్నాడు, 7% 0 అవుతుంది అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారండి. అలాగే అడిగే వాళ్ళు ఎవరు లేరండి, బట్ చెప్తున్నానండి. అది మార్జిన్ అన్నది ప్రోడక్ట్ డిస్కౌంట్ అన్నది ఏంటంటే వాళ్ళు ఫ్లాట్గా 5 ఇచ్చారంటే ఇంకో దగ్గర ఎక్కడో 100 తీసుకుంటూ ఉంటారండి. అంతే. అవును. ఎక్కడో చోట తీసుకోవాలండి, ప్రాఫిట్ లేకుండా చేయరు కదా. ఏదో ఒకటి వెళ్తారండి, అందులో అన్ని 5 అంటారు, 10 అంటారు, అన్ని తెచ్చుకుంటారు. ఏదో ఒకటి బయట 10 రూపాయలు దొరికితే అక్కడ 100 రూపాయలకి అమ్ముతూ ఉంటారండి. అంతే. ఇప్పుడు 10 ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, 6లో మార్జిన్ కూడా కలిపి వాళ్ళు కూడా మనమే ఎంత చిన్న బిజినెస్ ఎంత ఆలోచిస్తున్నాం అంటే వాళ్ళ కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళంతా ఆలోచిస్తారండి. మొత్తం యావరేజ్గా అన్ని ఇంత డిస్కౌంట్లు అన్నీ పోను కూడా సరిగ్గా సరిపడేలాగే ఇస్తారండి. ఎక్కడ కూడా వాళ్ళు డబ్బులు పెట్టి బిజినెస్ లేదండి. ఓకే. ఎవడో ఫ్రీగా ఎవడో తక్కువకి కాకపోతే రీజనబుల్గా ఇస్తారండి. ఓకే. కొన్ని పెద్ద మాటలు అవి కూడా కొంచెం మంచి అంటే బల్క్లో కొన్ని ఉంటాయండి. కొన్ని మనం ఏంటంటే మిగిలినవన్నీ మ్యాచ్ చేయొచ్చండి. ఆయిల్ ఒకటి షుగర్ ఒకటి అయ్యి బల్క్లో టన్స్లో కొంటారు, మనం టన్స్లో కొని తెచ్చిపెట్టి అవకాశం ఉండదా. ఓకే. కొని రూల్ కూడా లేదండి, ఎంత లిమిట్ ఉంటుందో అంత లిమిటే పెట్టుకోవాలి. మరి మొత్తం తెచ్చి బ్లాక్ చేయకూడదు. అవి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు కాబట్టి సరిపోద్ది. మనం లాంటి వాటి తెచ్చిపెట్టి వాటిని బ్లాక్ చేసి పక్కన పెడితే అది షార్టేజ్ అవుతుంది. అలాంటివి చేయకూడదు. మన లిమిట్ ఎంత ఉందో అంతే తెచ్చుకోవాలి, అది అమ్మేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. అందుకే ఆయిల్స్ ఎక్కువ కంపేర్ చేస్తారు, డీమార్ట్ అంటారు లేదా. అదేండి ఏ చెప్తున్నా కదా, ఒకటని కాదండి, డీమార్ట్ ఇలాగని కాదండి. వాళ్ళు మంచి బిజినెస్, వాళ్ళు మంచి ఇప్పుడు మంచి ఇది ఉంది, వాళ్ళని కూడా మనం ఎంకరేజ్. అవును, బిజినెస్ అంటే బిజినెస్ కానీ అంతే అండి. ఎవరైనా ఇప్పుడు ఆడు చేసాడంటే ఎవరైనా వాళ్ళు చాలా బాగా ఇన్స్పిరేషన్ కింద తీసుకోవాలండి. వాళ్ళు ఎలా చేశారంటే ఏం చేశారు అన్న ఆలోచన మనకు రావాలి. అంతే తప్ప చాడు ఎలా చేశాడని చెప్పి నువ్వు అవ్వకూడదు. వాళ్ళ కింద కదండి, వాళ్ళు స్టార్టింగ్ ప్రోడక్ట్ 10 రూపాయలు అమ్ముతారు, మనం 10 రూపాయలు అమ్మాం, తర్వాత వాళ్ళు పైకి వెళ్ళారు, మనం ఎందుకు ఆగిపోయింది. అవును. అంటే వాళ్ళ రిస్క్ తీసుకుని పద్ధతి కూడా ఉంటుందండి. రిస్క్ తీసుకొని ఇది ఉన్నవాళ్ళు కూడా, క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు కూడా ఎదగడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు 10 కోట్లు రిస్క్ అందరూ తీసుకోలేరు కదండి. ఆ రిస్క్ తీసుకున్నవాడికి అక్కడ వర్కౌట్ అయితే ఆ 10 కోట్లు మల్టిప్లై అవుతాయండి. వీడు లేనోడు వెళ్ళి అదే రిస్క్ చేసాడు అనుకోండి, వీడు 0 అవుతాడు. సో ఆ క్యాపబిలిటీ నెక్స్ట్ ఏదైనా లాస్ వస్తే బేర్ చేసి టైము, అది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను ఏదో అయిపోయి ఈ కాదండి, పోతే పోయింది, నెక్స్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకుంటాడు అంతే తప్పించి నేను ఏదో అయినాను ఎక్కడ ఊరికినా ఇవన్నీ అనవసరమైనవి. అదే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు బిజినెస్కి ప్లానింగ్ లేకపోతే ఇవన్నీ వస్తాయి. సో నీ క్యాపబిలిటీ ఏంటి, నేను ఎంతవరకు చేయాలి, అంతే లిమిట్. మనం ఒక లిమిట్ గీసుకోవాలండి, లిమిట్లెస్గా ఏమీ ఉండదండి. అంతే కదా.
అలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదండి, ఎవరికైనా హ్యాపీగా నడుస్తూ ఉంటాం. ఓకే. అలా కాదు బియాండ్ వెళ్ళి ఓకే. బియాండ్ వెళ్ళి నీ దగ్గర ఉన్న అమౌంట్ వెళ్ళండి, అవును. లోన్ తీసుకొని వెళ్ళకూడదండి. ఓకే. ఎప్పుడు కూడా మన కంపెనీ డెబిట్ ఫ్రీ ఉంటే ఓకే. హ్యాపీగా నడుస్తుందండి, టెన్షన్ ఉండదు. అవును. మీ డబ్బులతో మీరు చేస్తున్నారు, ఎవరికి సమాధానం చెప్పి పని లేదు. అవును. ఎవరికంటే మీ ఇంటి దగ్గర రెస్పాన్సిబిలిటీస్ అవి చూసుకుని అవును. అప్పుడు ఇదండి నేను డబ్బు అని చెప్పి ఇంటి దగ్గర వాళ్ళని ఫాలో చేయడం కాకుండా అలా కాకుండా ఆ లిమిట్ ఒక ఇది ప్రతిదానికి ఒక బడ్జెట్ అన్ని ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా ఫ్యామిలీ అయినా బిజినెస్ అయినా అండి ఓకే. చేసుకుంటే ఇబ్బంది లేకుండా వెళ్తుందండి. మన దగ్గర ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాం అనుకోండి, హ్యాపీగా ఉంటాం. ఈ అదరోడిని కాంపిటేటర్ కింద తీసుకుందాం అనుకోండి, అత్తమ్మ నాన్న చూసుకుంటే ఎందుకు వచ్చిందండి, ఇప్పుడు హాయిగా కూర్చొని మాట్లాడుకుని ఆడితో హ్యాపీగా ఉండండి. ఎదరోడితో మీకు ఇబ్బంది ఏమంటే మీ బిజినెస్ మీరు చేసుకోండి, ఆడితో హాయిగా ఉంటే అది చూసినప్పుడల్లా మనకి అరే ఆడి బిజినెస్ అన్న ఫీలింగ్ ఉండకూడదండి. చాలా మంది మనకి ఇప్పుడు నా షాప్ చుట్టుపక్కల అవును రిలేషన్ ఏంటంటే మనకి హ్యాపీగా మాట్లాడతాం, ఎవరి బిజినెస్ వాళ్ళు జరిగింది, మనం ఏదో కాంపిటీషన్గా ఏదో వాడి కాంపిటీషన్ ఫీల్ అయితే అవును అది వేరే. నీ ఏం అమ్ముకోవాలి ఇది యాడ్ చేసుకోవడం అవి వేరే అండి. ఆడికి అయ్యి దాని గురించి ఆలోచించకూడదు, నువ్వేమి ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆడి కస్టమర్లు నీ కస్టమర్లు ఒకళ్ళు కాదండి. ఆడి ఏదో తోటకూర అమ్మాడని చెప్పి మీరు తోటకూర పెడితే ఎండిపోతుంది అంతే కరెక్ట్ అది. అందుకని మన కస్టమర్ ఏంటి, మన కస్టమర్స్ నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ పెడితే వాళ్ళు తీసుకుంటారు అలాంటివి చూసుకుంటే మన కస్టమర్ని బేస్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలండి. ఓకే. ఇప్పుడు కొత్త యాడ్ చేద్దాం, మనకి ఎంత కస్టమర్ బేస్ ఉంది, నెక్స్ట్ ఇది యాడ్ చేస్తే కంపల్సరీ యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే బిల్డ్ చేసుకుంటే వెళ్తే బిజినెస్ ఇంప్రూవ్ అవుతానికి ఛాన్స్ ఉంటుంది. అంతే తప్పించి పక్కోడు ఏదో వాటర్ క్యాన్లు పెట్టాడంటే ఆ వాటర్ క్యాన్ కొన్ని కస్టమర్లు ఆడుకున్నాడు, నీకు లేడు ఆ వాటర్ క్యాన్, ఈ బరువు తప్ప ఆ నీళ్లు అలా పక్కన పెడతాడు తప్ప అవన్నీ ఏముండదండి. సో మన ప్లానింగ్ అంతా మన చుట్టూరు ఉండాలండి. మన ప్లానింగ్ పక్కోడిని చూసి మనం ప్లాన్ వేసుకోకూడదండి. ఏదో చూసి ప్లాన్ చేయడం మనకి మనం ఏం చేయగలుగుతాం, మన ఓపిక ఎంత, మన స్ట్రెంగ్త్ ఎంత, ఆ స్ట్రెంగ్త్ దాటి చేసిన స్ట్రెంగ్త్ ఎంతో మనం నిలబడవచ్చు, నిలబడలేకపోవచ్చు. మన స్ట్రెంగ్త్ మీద నిలబడినంతసేపు మనం నిలబడి ఉంటామండి. ఓకే. అదే సో అట్లా కాంపిటీషనే ఫీల్ అవ్వద్దండి. ఇది క్విక్ కామర్స్ అయినా ఏదైనా మీరు మన రేంజ్లో మనం అంతకన్నా క్విక్గా ఇస్తూ ఉంటామండి. అవును. ఒకళ్ళు 10 minutes అంటే మనం నార్మల్గా 2-3 minutesలో ఇచ్చేసి చాలా ఉంటాయండి. సో అది 10 minutes చెప్తారు కానీ అది టైం చూసుకుంటే అంతకే రాదండి. ఒక్కోసారి కస్టమర్ ఏమో వెయిట్ చేస్తూ ఉంటారు, అది రాదు. అలాగే ఒకసారి అయితే ఉంటాయి, మ్యాక్స్ ఇస్తూ ఉంటారు అనుకోండి, ఒక్కోసారి అవుతున్నప్పుడు అవన్నీ కంటే ఏదో వాళ్ళు వచ్చే దారిలో ట్రాఫిక్ ఏదో ఒకటి ఉంటాయి కాబట్టి మనం కూడా 10 నిమిషాల్లో రాలేదు. ఇంతకుముందు మన డొమినోస్ కూడా పెట్టారు కదండి, 30 నిమిషాలు లేకపోతే ఫ్రీ అంటే ఫ్రీ ఇవ్వలేక ఇంకా ఆపేసారండి హైదరాబాద్లో ఎందుకు వచ్చిందని చెప్పి. అలాగే ట్రాఫిక్ కష్టం, ఎందుకంటే అందరు కస్టమర్లు ఒకలాగా ఉంటారు కదండి. 30 నిమిషాలు 35 నిమిషాలకు వచ్చారు అనుకోండి, పాపం కొంచెం మంది యాక్సెప్ట్ చేసి తీసుకుంటారు. వాంటెడ్లీ కావాలనుకున్నవాడు అనుకోండి ఏం చేస్తారండి, కావాలి కోసం పెట్టారు 5 నిమిషాలకి నాకు ఫ్రీ అంటారు, ఇంకా అలాగే ఇంత ఫ్రీ ఎత్తే పోతాడండి. అలా చాలా మందికి ఇంక మోస్ట్ ప్రాబ్లీ ఇంక ఈ క్విక్ కామర్స్ అవి కూడా పెద్దగా ఎక్కువ కాలం మార్కెట్లో ఉండకపోవచ్చు. అంటే మెర్జ్ అయ్యి 2 కంపెనీలు ఒకటి కింద మెర్జ్ అయితే ఉండొచ్చు, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుందండి. అలా బల్క్లో ఒకటైతే చేయగలుగుతారు కానీ ఇన్ని కాంపిటీషన్ వాళ్ళకి కాంపిటీషన్ అంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్ట్ చేస్తున్నారు, మొత్తం వేస్ట్ అవుతున్నాయి కదా. అమౌంట్ బంద్ చేసినంత ఎన్ని స్టోర్లు పెట్టాలండి, 5 నిమిషాల్లో రావాలంటే ప్రతి కాలనీలో ప్రతి దగ్గర కాలనీ అలా పెట్టుకుంటూ పోతున్నారండి. మీకు ఎందుకంటే కొన్ని ఏమో మామూలుగా ఓన్లీ వాళ్ళు పార్ట్నర్షిప్ కింద చేసినప్పుడు ప్రాఫిట్లో ఉన్నాయి, వాళ్ళ క్విక్ కామర్స్ దిగలేక 1000 కోట్లు లాస్ట్లో ఉన్నాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకసారి బిల్డ్ చేశాక నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే 10-20 years టైం ఫ్రేమ్ తీసుకుంటారండి మోస్ట్లీ వాళ్ళు. ఇప్పుడు పోవచ్చు 1000 కోట్లు, వాళ్ళు నెక్స్ట్ ఒక 20 కోట్లు 2000 కోట్లు సంపాదించామని వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు ఉంటాయండి. మనమే ఏంటంటే వాళ్ళ తక్కువ చేసి వాళ్ళు ఎక్కువ చేసింది కాదు. ప్రజెంట్ అయితే మాత్రం మనకి కాంపిటీషన్ అయితే మనం ప్రాఫిట్లోనే రన్ చేస్తున్నాం అండి, చిన్న అయినా పెద్ద అయినా. అవును, మ్యాక్సిమం గ్రోసరీ అందరూ ప్రాఫిట్లో రన్ చేస్తారు. గ్రోసరీ అన్ని లాస్ అన్నది చాలా తక్కువ అండి. ఏంటంటే మరి వాళ్ళు చేసుకోలేకపోవడం, మరి వాళ్ళ ఏరియాని బట్టి వాళ్ళు చూస్ చేసుకున్నది రాంగ్ అయ్యి తప్ప పాత నుంచి ఉన్నాయండి. ప్రాఫిట్ లేకపోతే ఎలా రన్ చేస్తామండి, ఎంత చేతిలో పెడతాం, 1 సంవత్సరం పెడతాం, 2 సంవత్సరాలు పెడతాం. క్విక్ కామర్స్ అయ్యి వచ్చి చాలా సంవత్సరాలు అయింది కానీ 2-3 ఏళ్ళు అయింది రన్ చేస్తున్నారంటే దాని ఎఫెక్ట్ అయితే పెద్దగా లేదండి. ఓన్లీ ఏంటంటే ఆ మెయిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఒక డిఫరెన్షియేట్ చేయకుండా అందరికీ ఒక రేటుకి ఎత్తే బాగుంటుందండి.
మెయిన్ అది ప్రాబ్లం అండి. వీళ్ళ వల్ల ఏమీ లాస్ లేదండి. మెయిన్ మెయిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారండి, వాళ్ళు అందరికీ సమానంగా ఇవ్వాలి. ఇప్పుడు ఆడ ఇండియాలోనే కదండి అమ్మేది, అవును ఈడు కొన్నా అదే రేట్ వస్తుంది, ఆడుకున్నా అదే రేట్. మరి వాళ్ళు వేరియేషన్ చూపిస్తున్నారండి. అవును వీళ్ళు కాదు, మధ్యలో వాళ్ళు కాదు ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం గవర్నమెంట్ ఏమన్నా చేయగలిగితే అందరికీ ఓ రేట్ ఇవ్వండి అని చెప్పి అక్కడే అడగాలండి. హోల్సేల్ ఒక ప్రైస్ పెట్టి అది ఇవ్వండి అని చెప్పాలి. ఇంకా కస్టమర్కి కూడా మంచి మేలు చేయాలంటే ఎవరో ఇదే ప్రైస్ అమ్మండి ఊరంతా అని చెప్పి అమ్మితే అప్పుడు అందరూ అమ్ముతారు. ఎవడో కస్టమర్లు వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు. వాళ్ళకి కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుందండి, ఏ షాప్లో అయినా కొనుక్కోవచ్చు. ఇప్పుడు మన దగ్గరికే రావక్కర్లేదు, 1 కిలోమీటర్ వచ్చి ఎక్కడైనా అదే దొరుకుతుంది, హ్యాపీగా ఉంటుందండి. కాకపోతే అది అలా చేయడానికి వీలవ్వదు అనుకుంటండి. ఎందుకంటే ఎవరి బిజినెస్ ఎవరి స్ట్రాటజీ వాళ్ళు ఉంటాయి, గవర్నమెంట్ అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వదు కదండి. అందుకని ఇంకా జిఎస్టీ కూడా అంతే అండి. మనకి ఇంతమంది కన్సాలిడేట్ చేయాల్సి వస్తున్నాయి. అదే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఎంత అంటే అంత తీసేసుకుని ఇచ్చేస్తే ఇంకా యాక్చువల్ 5% 4% కట్ చేసి ఇస్తే అందరూ కడతారు. ఇప్పుడు అలా 5% కూడా అవసరం లేదండి. 20%, 28%, 12 ఎంత ఉంటే అంత తీసుకోండి. డైరెక్ట్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో అక్కడ తీసుకున్నారు అనుకోండి, ఇంకా కింద ఎంతమంది ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు. అది ఇంకా ఈజీ అవుతుందండి. అలా మనం అనుకుంటాం, మరి వాళ్ళ స్ట్రాటజీ అందరూ రెస్పాన్సిబుల్ ఉండాలని చెప్పి మరి అలాగే ఇస్తున్నారు. ఇంకా అక్కడే తీసుకుంటే ఈ 1,00,000 కోట్లు కాదండి, ఇంకా డబుల్ వస్తాయి అక్కడ తీసుకుంటే. అలా కూడా ప్లాన్ చేస్తే ఇంకా మిగిలిన వాళ్ళు అందరూ ఇంకా చాలా హ్యాపీ అండి అందరూ. అవును, ఇవన్నీ ఎందుకంటే ఈ వర్క్ ఉండదండి, కాకపోతే చాలా ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ వస్తాయి మరి. ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నాం ఇండస్ నుంచి, మీరు ఇప్పుడు నా ముద్రలు ఇప్పుడు చాలా స్కీమ్స్ వచ్చాయి, ముద్ర లోన్స్ అనేవి. మీరు ఏమన్నా లోన్ తీసుకున్నారండి బ్యాంక్లో ఎప్పుడైనా? లోన్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పానండి మీకు, ఇనిషియల్గా నా దగ్గర ఉన్నది అమౌంట్ పెట్టి చేశాను. అది ఎంత టైం ఫ్రేమ్ వరకు వస్తుందని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. అంత టైం ఫ్రేమ్ వరకు సరిపోతుంది నాకు అని చెప్పి. సో మ్యాక్సిమం నేను అలాగే బ్రేక్ ఈవెన్ చేసుకుంటూ వచ్చాను. సో లోన్ మ్యాక్సిమం తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిలే. ఎప్పుడు తీసుకోకుండా డెబిట్ ఫ్రీ ఉంటేనే బాగుంటుంది అని చెప్పి అలాగే తీసుకుని వచ్చిన. బట్ కాకపోతే ఏంటంటే ఒకటి డ్రై ఫ్రూట్స్ది డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం అండి. తులసిది ఒకటి తీసుకున్నాం ఆ టైంలో. తీసుకున్నప్పుడు ఏంటంటే మన వాళ్ళు చెప్పే కదండి, కుర్రాళ్ళు ఉన్నారు మంచి యాక్టివ్గా, అది ఎంత కాదు ఎంతగా చేద్దామని బయలుదేరారు. సరే మనం కూడా నమ్మకంతో సరే మన కరెంట్ అకౌంట్ యాక్సెస్లో ఉందండి, ఓడీ కింద తీసుకున్నాం అండి. ఎందుకంటే మనకి లోన్ తీసుకుంటే మొత్తం అందరికీ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. ఓడీ తీసుకున్నారు అనుకోండి, మనం ఎంత అయితే తీసుకున్నామో అందులో ఎంత యూజ్ చేస్తామో అంతవరకు ఇంట్రెస్ట్ పడుతుందండి. సో మనకి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటే బ్యాంక్తో అయితే ఏమన్నా ఇంట్రెస్ట్ తక్కువ చేసి ఇస్తారండి. ఎప్పుడన్నా బెటర్ ఓడీ తీసుకుంటే బెటర్ అండి. ఒక 1%, 2% అటు ఇటు ఎక్కువైనా కూడా ఓడీ వైపు వెళ్తేనే బెటర్. ఎందుకంటే అంతా వాడమండి, బిజినెస్ అంటే మొత్తం తీసుకెళ్ళి 20 లక్షలు పెట్టాం. ఓడీ తీసుకుని నెక్స్ట్ రీపేమెంట్ ఛార్జెస్ ఏమన్నా ఉన్నాయో లేదు. ఇది ఎందుకు రీపేమెంట్ గురించి చెప్తున్నానంటే, మళ్ళీ ఓడీ క్లోజ్ చేద్దామంటే రీపేమెంట్ ఛార్జెస్ తీసుకున్నారు. సరే నాకు వద్దు, 2 నెలల పోయాకి వెనక్కి 20 లక్షలు తీసుకున్నాం, 20 లక్షలు వెనక్కి ఇచ్చేసి వెళ్దామంటే అలా కుదరదండి. మళ్ళీ 2% అంటే 40,000 కట్టమంటాడు. సో అది ఒకటి ఉందో లేదో, అదేంటంటే ఫస్ట్ పేజ్లో ఉండవండి, 3వ 4వ పేజ్లో ఉంటే అది జాగ్రత్తగా అవన్నీ చదవం. మన డాక్యుమెంట్ ఇప్పుడు అలవాటే లేదండి మన వాళ్ళు. కాబట్టి సైన్ పెట్టాం, ఒక 10 సైన్లు ఎక్కడెక్కడ పెట్టమంటే పెడతాం. అలా కాకుండా చూసుకుని క్లియర్గా ఇది మాత్రం ఏమన్నా ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ అవి ఉన్నాయా, ఓడీ క్లోజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ క్లియర్గా కనుక్కొని తీసుకోవాలండి. ఇప్పుడు 10 lakhs తీసుకుంటే 10 lakhs అకౌంట్లో ఉంటే చేయరు కదా ఏమి ఛార్జెస్ ఏమి ఉండదండి, కాకపోతే ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయండి. అనవసరంగా తీసుకుని అందులో ఆడు ఫోన్ చేస్తూ ఉంటారండి 5 నిమిషాలకు ఒకసారి, మీకు రోజుకోసారి, వారానికి 2 సార్లు ఫోన్ చేస్తారు. ఏంటి మీ అకౌంట్ బేస్ చేసుకుని ఓడి ఉంది తీసుకోండి అని. ఆడు అంత మన మీద అభిమానంతో ఏం కాదండి, ఫోన్ చేసేది అది తీసుకోగానే ఆడు ప్రాసెసింగ్ ఛార్జెస్ 1% అంటాడండి. 10,000 పోద్దండి 10 లక్షల కింద. సో అలాగే మరి అది ఉంది కదా అని చెప్పి సరే ఏదో చేయబోతాం. అందులో అకౌంట్లో డబ్బులు ఉంటే కొంచెం కొత్తగా థింకింగ్లు వస్తూ ఉంటాయి, టెంప్ట్ అవుతూ ఉంటారు అది అని ఇది అని. సో అదొకటి అవాయిడ్ చేయండి. అనవసరంగా ఇప్పుడు కూడా బ్యాంక్ దగ్గర కాదు ఎవరి దగ్గర లోన్కి వెళ్ళకండి. ఎందుకంటే స్టార్టింగ్ కొంచెం అవసరం అంటే ఎంత అవసరం ఉంటుంది దాన్ని బట్టి బిజినెస్ మొదలెట్టాలండి. ఫస్ట్ అప్పుతో చేద్దాం అన్న ఆలోచన ఉండకూడదు. అది ఉంటే చాలా ప్రాబ్లం అవుతుందండి. అది అలా మల్టిప్లై చేసి మనం చేసిందంతా వాళ్ళకి ఇంట్రెస్ట్ కింద కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 20 లక్షలు తీసుకున్నారు అనుకోండి, 1%, 12% ఇస్తారండి మీకు ఓడి.
సో 20,000 కట్టాలండి. 1% అంటే 20,000 కట్టాలి. సో ఆ 20,000కి మీకు బయట ఒక పర్సన్ మీకు వస్తాడండి, పని చేయడానికి ఎంప్లాయ్ వస్తాడు, లేకపోతే రెంట్ వస్తుందండి. 2.5 lakhs. సో ఆల్మోస్ట్ ఇయర్ రెంట్ ఆడికి ఊరికి మనం కష్టపడి, అంటే మన లగ్జరీ కోసం వాడినా వాడకపోయినా తీసుకుని ఆడికి ఇస్తామండి. సో అలాంటివి అవాయిడ్ చేసి మ్యాక్సిమం డెబిట్ ఫ్రీ ఉన్న కంపెనీలు ఎప్పుడన్నా సరే స్ట్రెంగ్త్ ఉంటుందండి, నిలబడతాయండి. అప్పులు అంటే ఏదన్నా చిన్న ప్రాబ్లం అయ్యేటప్పటికి షేక్ అవుతాయండి, అప్పులు ఉన్నాయి. ఒక నెల ఏదన్నా ఏదన్నా గ్యాప్ వచ్చిందంటే ఆ ఇంట్రెస్ట్ కట్టాలి ఆటోమేటిక్గా, అది మిషన్లు రన్ అవుతూ ఉంటాయి. ఇంకా బయట అనుకోండి, అరే బాబు అంటే ఆగుతాడు. ఇప్పుడు బయట కూడా లోన్లు అవి తీసుకోవడానికి గవర్నమెంట్ బయట కూడా తీసుకోవద్దు ఇవి చెప్పారు, ఏంటంటే అకౌంటబిలిటీ ఉంటుందని అవి చెప్పింది. అనవసరమైనది తీసుకుని పెడతారు, మళ్ళీ ఆడు అన్నాడని ఈడేదో అవడం ఏం లేకుండానే ఈ గొడవలన్నీ లేకుండా మ్యాక్సిమం ఎంత ఉన్నదో అంత బిజినెస్ చేయండి, పెరిగినప్పుడు అది పెంచుకుంటూ వెళ్ళండి. అంతే తప్పించి థింక్ బిగ్ అని చెప్పి పెద్ద అప్పు తీసుకోమని కాదు, చిన్నగా థింక్ చేసి దాన్ని పెద్దగా ఎక్స్పాండ్ చేసుకోవాలండి. అది ఒకసారి పెద్దగా చిన్న అది మన ఓపికని బట్టి మనం 10 లక్షలు చేయగలిగితే 10 లక్షలు చేయండి. అంతే తప్పించి 20 లక్షలు తెచ్చినా కూడా 10 లక్షల బిజినెస్కి 20 లక్షలు తెస్తే బ్యాంక్లో ఉన్న డబ్బులు కట్టాలండి. సో అనవసరం వాళ్ళు ఫోన్లు చేస్తాను ఉంటారు, రోజు టెంప్ చేస్తా, ఈ రోజు ఇంట్రెస్ట్ తగ్గిపోయిందండి. మీకు అవసరం లేని ₹10 అయితే పావులు అయితే ఏంటండి, అనవసరంగా తీసుకుని ఆడిస్తాను అడిగి తెచ్చిపెట్టుకుంటే వేస్ట్ అవుతుంది. అది ఏదో రకంగా ఖర్చు అవుతుంది, తర్వాత ఇబ్బంది అవుతుంది, అన్నెసరీగా వేస్ట్ అయిపోతుంది. అలాంటివి ఏమి అన్నీ అవాయిడ్ చేస్తే బెస్ట్ అండి. లోన్ తీసుకోపోవడమే 100% బెస్ట్ అండి. ఎక్స్పెన్షన్ కంటే ఇప్పుడు లోన్ తీసుకుని 2% తెచ్చినోడు 10% దాని మీద రెవెన్యూ చేస్తానన్నా కూడా తీసుకోవాలండి. 10%. అది కూడా ఏంటి, షార్ట్ టర్మ్ ఏదన్నా వచ్చేది ఉంటే మళ్ళీ తీసుకుని కట్టేసి అలాగే ఏమన్నా ఉంటే తీసుకుని కట్టేసి, అలాగే అంటే లాంగ్ టర్మ్ దానికి ఎప్పుడు లోన్ తీసుకోకూడదు. ఈ షార్ట్ టర్మ్ వెంటనే అయిపోద్ది, ఈ స్టాక్ తెచ్చుకొని వీడికి అమ్మేసాం, ఈ మన ప్రాఫిట్ ఉంది, ఇది బ్యాంక్కి కట్టేసినాం, అక్కడితో అయిపోవాలి. ఇప్పుడు బ్యాంక్లో ఎన్ని ఉన్నాయండి అమౌంట్ కట్టని, ఇప్పుడు కట్టివ్వండి ఏమో రోజు అడుగుతున్నారు, ఏంటి కట్టడు కాబట్టి అది తర్వాత ఎప్పుడో అది గొడవ ఆడుతుంది. అవి కూడా అంత బ్యాంకుల మీద ప్రెజర్ పెట్టి ఎంత ఇవ్వాలనే కానీ ఎంత రికవర్ చేయాలన్నది రూల్ పెడితే బాగుండండి. ఎంత మీ బడ్జెట్ ఎంత లోన్ అప్పచెప్పండి అంటే అప్పచెప్తే తీసుకునేవాడు ఏం పోయిందండి, ఎంజాయ్ చేసేవాడు తీసుకుంటాడు, పని చేసేవాడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు, అరే బాబు నీ లోన్ దాగా అంటాడు, మంత్ ఇంట్రెస్ట్ లెక్కేసుకుంటాడు కదా, మళ్ళీ తీర్చాలి కదా అనుకుంటారు కదా. కొంచెం అది తీసుకుని స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారండి. కొంచెం మంది మనకు తెలుసున్న వాళ్ళు కూడా అలా చేసిన వాళ్ళు ఉన్నారండి. ఆ స్టాక్ మార్కెట్లో డబ్బు మీకు అనవసరంగా పక్కన ఉన్నది ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అంతే తప్పించి అప్పు తెచ్చిపెట్టిది ఇన్వెస్ట్మెంట్ అవ్వదండి. అదొకటి చాలా ప్రమాదం అండి. అది స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది, ఆడెవడో బిజినెస్ ఆడేంటో తెలియదండి. ఫస్ట్ పెట్టేవాడు స్ట్రాటజికల్గా ఆడ కంపెనీ తెలుసు, ఆడు ఇది చేయబోతున్నాడు ఫ్యూచర్లో అన్నవాడు పెడితే పెరుగుతాయండి. అంతే తప్పించి అది ఏదో తెలియదు, అసలు ఏదో నిన్న 5% పెరిగింది, ఈరోజు 5% పెరిగింది అని పెడితే అది మొత్తానికి జీరో అయ్యి అన్లిస్ట్ అయినవి కూడా ఉన్నాయండి కంపెనీలు. అలాగే సో అలాగే ఎప్పుడు కూడా అందుకూడా లోన్ ఇచ్చేటప్పుడు కూడా క్లియర్ కట్ రాస్తాడండి, మనం చూస్తారు లేదు, ఆడ అడుగుతాడు కూడా దేని గురించి పర్పస్ అంటే, ఈడు మీడియేటర్ ఉంటాడు కదండి, బిజినెస్ పర్పస్ అంటాడు, ఇది తీసుకెళ్ళి స్టాక్లో పెడతాడంటే ఆడేవాడండి బ్యాంక్ వాడు, ఎందుకంటే అప్పు తీసి ఇన్వెస్ట్మెంట్ అవ్వదండి అప్పు. సో మీరు బిజినెస్లో పెడితే ఇన్వెస్ట్మెంట్ కింద అంటే వర్కింగ్ క్యాపిటల్ కింద, ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు, అది వర్కింగ్ క్యాపిటల్ కింద ఇస్తారు అది, అంతే తప్ప వాటిని తీసుకెళ్ళి స్టాక్లో అలా పెట్టకూడదు. నేను జాబ్ చేసినప్పుడు కొన్ని స్టాక్స్లో అయ్యి మేము ఇన్వెస్ట్ చేశాను నేను స్టార్టింగ్, తర్వాత ఇది బిజినెస్ పెట్టినాక సో సేమ్ ఇదే ఇంప్లిమెంట్ చేశాను నా బిజినెస్లో కూడా. ఓకే ఎందుకు కొంటున్నాను, సపోజ్ 100 కేజీలు కొన్నాం అనుకోండి, సో 100 స్టాక్స్ కొనుక్కుంటే కన్సిడర్ చేసి ఉండండి. ఓకే దీని మీద కంపల్సరీ నాకు ప్రాఫిట్ వస్తుందండి, లాస్ ఎందుకు వస్తుంది, ఈ రోజు అయితే రేపు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, షార్ట్ టర్మ్ కాదు. నేను చెప్పినా కదండి, నేను 10 ఏళ్ళు బేస్ చేసుకుని వచ్చినండి. సో నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ నాది. సో ఇది ఈ నెల కాబట్టి నెక్స్ట్ మంత్ ₹10 పెరుగుద్ది, సో ఆ ₹10కి అమ్ముకుంటాను. తక్కువగా అయితే అమ్మం కదండి, అయితే పడిన రేటుకి ఇచ్చేద్దాం. ఒకవేళ తగ్గుతుంది అనుకోండి, పడిన రేటుకి అమ్మేస్తాం, 100 వస్తాయి, మన 100 డబ్బులు సేఫ్ అండి. లేకపోతే ₹10 వస్తాయి నెక్స్ట్ మంత్ 20 వస్తుంది, అంతే తప్పించి మనం ఎవడో కంపెనీ మీద మనం ఇన్వెస్ట్ చేయట్లేదండి. అంటే ఇన్వెస్టర్లు మనం మీరు బ్లైండ్గా చేస్తున్నారండి, అలా స్ట్రాటజికల్గా చేసేవాళ్ళు వేరు, బెట్టింగ్ కింద ఆడేవాళ్ళు వేరు. స్ట్రాటజీగా చేసేవాడు ఆ డబ్బు ఇన్వెస్ట్ చేస్తాడండి, అప్పు చేసి ఇన్వెస్ట్ చేయడు, అది చేయకూడదండి. అదొకటి మెయిన్ అండి. చాలామంది ఈజీ మనీ గురించి చేస్తూ ఉంటారు, అది ఈజీగా మనీ పోతుందండి. అది అదండి.
చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. యాక్చువల్గా మీ షాప్ ఎక్కడండి, ఒకసారి లొకేషన్ నాకు చెప్పండి ఒకసారి. మదీనా కూడా నియర్ అంకుర హాస్పిటల్ అండి. ఓకే.